అందరికీ శనార్థి. నా పేరు మైనా. ఈరోజు మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన. ముందుగా హెడ్లైన్స్. గడ్డపార పట్టిన లీడర్లు, బందోబస్తు అవుతున్న చెర్లు. సర్కారు గవర్నమెంట్ అన్నదమ్ములకు గమ్మత్ పేరు. పెద్ద మనుషులకు పరీక్షలు, రాత్రి చదువులకు సర్టిఫికెట్లు. ఖమ్మంలో గరీబ్ ఘంటశాల, చెప్పులు కుట్టుడే బతుకుదేరు. జోర్దార్గా కొమరెల్లి మల్లన్న జాతర, నిప్పుల మీద నడిచిన భక్తులు. ఏమో వెంకటేశు, ఇంట్లో ఏం చేస్తున్నావో? నమస్తే పోషన్న. నమస్తే నమస్తే. ఏం సంగతి? పోషన్న ఒక నిమిషం ఆగే. ఏమైందో పిల్లగా? చూస్తే మంచిగానే ఉన్నావు, గోళీలు మింగుతున్నావు. తలకాయ నొత్తుందని చిన్న పారాసిటమాల్ గోళీ తీసుకొచ్చేసుకుంటున్నా. ఓ పిల్లగా, సుతారం ఊకే గోళీలు మింగుడు పేకి మంచిది కాదట. జల్లెడకు తూట్లేందంటే ఏం చెప్తాం, ఇంకా ఆంధ్ర అసెంబ్లీలో లొల్లేందంటే ఏం చెప్పాలి? రాజన్న కొడుకులు చంద్రాల సార్కు బాగా లడాయి నడుతుందన్న. ఎందుకు జోరేంది? ఇడిచి పెడితే కోడి పుంజులు లెక్క కొట్లాడేటట్టే ఉన్నారు. లొల్లి పెట్టుకుంటానికి అసెంబ్లీలోకి ఎందుకు పోకన్ను? అక్కడైతేనే తిట్టుకుందానికి సాపించుకుందానికి మంచి మంచి సౌలతులు ఉంటాయి. రాజన్న కొడుకు ఆలస్యంలోకి నీళ్లు పోకుండా అడ్డం పడుతుండట కదా. ఇగో ఈయన చేయని పనిని చంద్రాల సార్ చేస్తుండని కోపం వచ్చింది కావచ్చు. అగో ఈ పోరడు ఈరన్న కొడుకు నరేష్ గాని లెక్కున్నట్టున్నాడు. ఓరి పోరగాన్లు, మీ లాగు వరలు వాళ్ళకి కొడతారు ఇట్లా ఆడ పోరగాళ్ళని చిడాయిస్తే. ఇగో సి టీంలు అంటే గిసొంటి ఏకుర్రు అని సిటీలిగిన మంచుతారైంది. సీ టీములు అంటే సిట్టీలు వంచటోళ్ళు కాదే, మట్టిలో ఉండి మక్కిలు ఎరగొట్టే పోలీసు వాళ్ళు. కేసీఆర్ గారు మనకు సన్నాగా కనబడుతుంది కదా. ఇదేం డౌటే ఆశ అన్న? సన్నాగా ఉన్నవాని సన్నవి ఇస్తున్నాడు కదా. వాజిబే అన్నాడు. ఎవి మరి ఆ బియ్యం? మంచిగానే ఉన్నావు. నెల నెల తీసుకుంటలేవా 6 కిలోల బియ్యం? మేము అడిగేది దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం గురించి అడుగుతున్నాం. ఆగో గా పోరగాళ్ళకి ఇచ్చే బియ్యం మీకు ఇవ్వంటే ఎట్లా? ఓట్లు పోరగండి ఎత్తే గెలిచిండా, మేమెత్తే గెలిచిండా? మంచిగానే ఉన్నదా మీ కథ? ఓ యాదన్న, యాడుకో బిర్ర బిర్ర ఉడకబడితివి, గుడుంబ మీద గుంతంది అయ్యింది నాలుకే. పొద్దున్న దానిక ఎండలో పోయొచ్చున్నాయి పోచన్న. తక్కువ తాగు పిల్లగా, ఎండకు 4 ఎండకపోయి పాన మీదకి వస్తుంది మరి. అవునే పోచన్న, బీరు బ్రాండ్ ధర మళ్ళా పెంచుతారట కదా. బీరు బరేండే కాదు, కుడంబ చీపు లిక్కరు ఎంత కమ్మాలి ఎట్లా అమ్మాలి తెలుసుకుందానికి కర్ణాటక వేయండట మన ఆప్కారోళ్ళు. ఏందేవో సీనన్న, ఏమొచ్చింది ఇంటి మీదకి? కోతులే పోషన్న, ఇల్లంతా ఆగమాగం చేస్తాండి. ఇట్లా కోతులు ఇండ్ల మీద పడి ఇల్లు ఖరాబ్ చేస్తున్నాయని కోతులు పట్టడానికి ట్రైనింగ్ తీసుకుని వస్తారట మన ఆఫీసర్లు. కోతులు పట్టి ట్రైనింగ్ ఉంటే అదే పోషన్న. ఉంటదే సీనన్న, మొన్న జోగురామన్న సార్ కోతులు పడతామని చెప్పిండు కదా, ఇల్లే నువ్వు? పోషన్న, యాదగిరి గుట్టకు పైసలు ఇచ్చిండ్రు, ఏమిడాలకు ఇస్తలేరు, వాళ్ళు అడుగుతలేరు ఎందుకు? అరే జీవన్ రెడ్డి సార్ మాట్లాడిండు కదా పైసలు ఇవ్వమని. మరి భద్రాచలం ముచ్చట ఎవరు తీస్తలేరు కదా. అవు భద్రాచలం గురించి గా పువ్వాడ అజయ్ అంటే ఆయన అడిగిండు కదా. మరి వీళ్ళందరూ పైసలు అడిగినరు కానీ ముఖ్యమంత్రి సార్ ఇస్తాడా? మరి దేవుళ్ళ మీద కేసీఆర్ సార్ దయ చూస్తే అవుతుంది. ఆర్ నారాయణమూర్తి ఏమో అన్నాడటగానే పోషన్న. చిరంజీవి తమ్ముడు పవనాలు ముఖ్యమంత్రి కావాలన్నాడు. అయినా టైం పైదనే అయితే వాళ్ళ అన్న కావాలి గాని ఏమో ఏం చూసి అన్నాడు. ఓ పోషన్న, సింగరేణుల వారసత్వ ఉద్యోగాల ముచ్చట ఏడదాకా వచ్చిందే? బరాబరి తిడతా అంటున్నాడు కదా కేసీఆర్ సారు. ఏమోనే సార్ అన్ని అంటుండు గాని అవుతుందా కాదా అని భయం అవుతుంది. ఏ సార్ అన్నాడంటే అయినట్టే, ఇక మళ్ళా మళ్ళా చెప్పుకుంటూనే ఉండదు. సరే సరే, ఇక వాళ్ళు ఏదో వార్తలు చెప్పుకుంటారట, ఇందాం పాండి. అబ్బబ్బా ప్లీజ్ మా తమ్మునికి మంచి పేరు చెప్పవా? నీకు చెప్తే నీకు ఆ చాక్లెట్స్ ఇప్పిస్తే ఐస్ క్రీమ్ కొని తప్ప ప్లీజ్ చెప్పవా? ఊర్ల పొంటి పోరగాళ్ళ పేర్లు ఏముంటాయి? వెంకటేషు, మల్లేషు, సత్తనారి, బాలరాజు, నరసింహ అని ఇట్లా దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. జర అయ్యవాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే భాస్కరు, రవికుమారు, ప్రసాద్, వినోద్ అని పెడతారు. ఇంట్లో టింకు, బన్నీ, బొన్ని అని కూడా పిలుస్తుంటారు. కానీ ఈ పిల్లగాని పేరు ప్రభుత్వం. అగో అదేం పేరని అప్పుడే నోరలో పెట్టకుండ్రి. ఇంకో ముచ్చట చెప్పేది ఉన్నది. ఇలా తమ్మిన పేరు గవర్నమెంట్. పేర్లు గమ్మత్తుగా ఉన్నాయి కదూ, ఏదో ఇంట్లోకి ఇట్లా పిలుచుకుంటారేమో అని అనుకోకుండ్రి.
వీళ్ళ ఆధార్ కార్డులు ప్రతిమ గుర్తింపు కార్డుల మీద కూడా ఇట్లా ప్రభుత్వం గవర్నమెంట్ అనే ఎక్కిచ్చిండ్రు. బడి సర్టిఫికెట్ల మీద కూడా అట్లనే ఉన్నదో పారు చూడుండ్రి. అంతేకాదు వీళ్ళ మోటార్ సైకిల్ కారు మీద గిట్ల రాపించుకున్నారు. మరి గిట్ల ఎరైటీగా అన్నదమ్ముల పేర్లు గిట్లెందుకు పెట్టిండ్రంటే ఇలా నాయనకు కరెంటు కొలువు ఉన్నది. ఆయన పేరు సత్యనారాయణ, మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో ఉంటాడు. పుట్టిన పోరగాళ్లకు అందరి లెక్కనే ఏదో పేరు పెడితే గొప్పేమున్నదని బగ్గా ఆలోచన చేసి దునియాలో ఎవరికి లేని పేరు పెట్టాలని ఇసారించుకొని పెద్ద కొడుకుకు ప్రభుత్వం అని, చిన్న కొడుకుకు గవర్నమెంట్ అని పేరు పెట్టిండు. మరి ఈ పేర్లే ఎందుకు పెట్టిండ్రంటే సర్కారు కొలువు అంటే సత్యనారికి మస్తు పాయిరమట. మరి వీళ్ళు కూడా పెద్ద ఈ పెళ్లిళ్ళు చేసుకొని పోరగాళ్ళను కంటే వాళ్ళకు కూడా గిసొంటి గమ్మత్ పేర్లే పెడతారు కావచ్చు అని ఊరోళ్ళంతా అనుకుంటున్నారు. మొన్న పెద్దసారి ఏమన్నాడు, చెరువులల్లో లొటపిసులు చెట్లని పోవాలి, నీళ్లు నిండాలి, చేపలు దునకాలి, ఈత చెట్లు పెట్టాలి అని అన్నాడు కదా. మన లీడర్లు కూడా అదే చేస్తున్నారు. ఓ పారి చూడుర్రి. మొన్న సీఎం సారు గడ్డపారబట్టి చెర్ల మట్టిదోడు కార్యం సురువు చేసిండు కదా. ఇక చూడుర్రి, పెద్ద లీడర్లు బుడ్డ లీడర్లు అంతా ఎట్ల చెర్లకు దిగిర్రో. మొదలు మన వ్యవసాయ మంత్రి పోచారం సీనన్న నిజామాబాద్ జిల్లా వర్ణి అనే ఊర్లే ఎట్లా చేసిండో చూద్దాం. నెత్తికి గులాబీ రంగు తువాలు చుట్టి జేసీబీ బొక్కన మీద ఇంత పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టిండు. అటెంక గడ్డపార పట్టి భూమిలకు పోటేసిండు. అటు ఇటు మట్టిని పెకిలించినాక ఓ మేడం పారబట్టి తట్టకు మట్టెత్తింది. సార్ నెత్తి మీద మట్టి తట్టె పెడితే ఎత్తుకపోయి ట్రాక్టర్లో పోసిండు. వెనక సిరి గిట్ల మట్టిని మురక చూసిండు. చెర్లు బాగుంటే చెరు కింద పంట పండుతుంది. చెర్లో నీళ్లు ఉంటే చుట్టుపక్కల బోర్లలో నీళ్లు పెరుగుతాయి. అలుగు రిపేరుకి, కట్టకు బలవంతం చేసుకోవటానికి, పూడిక తీయటానికి ఈ ఒక్క చెరుకు 89 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తాను. ఆదిలాబాద్ జిల్లాల అడవుల మంత్రి జోగు రామన్న కూడా చెర్లకు దిగి గడ్డపార పట్టిండు. అటెంక తవ్విన మట్టిని గీసారు కూడా ఎత్తుకుపోయి ట్రాక్టర్లో పోసిండు. కరీంనగర్ జిల్లాల రసమై బాలకిషన్ అన్న గుత్తవట్టిన చెరువు కాడికి డప్పు సప్పులతోని పోయిండు పైసల మంత్రి ఈటల సారు. పునాద్రాయి వాతి నెత్తికి తువ్వాలు చుట్టి గడ్డపారలు పట్టిర్రు. తన్లడంగా గిట్ల ముత్తమంతా పెట్లింది. రసమయ్యన్న పారవట్టి తట్టెలకెత్తి కలెక్టర్ అమ్మకు అలా పార్టీ లీడర్ అమ్మకు ఎత్తిండు. ఇక గిట్ల పొట్వోలు దిగి ఎత్తిన మట్టిని ట్రాక్టర్లో పోసిండు. ఇక వెనకసిరి ఈటల్ సారు గిట్ల జేసీబీ మోటార్ ఎక్కిండు. బొక్కన భూముల కిడిచి గట్టి పట్టి తోడిండు. తట్టెడంతా మట్టొచ్చింది. ఎమ్మెల్యే శోభక్క కరీంనగర్ జిల్లాల వెదర అనే ఊర్లున్న నాగులకుంట చెర్ల గిట్ల గడ్డపార పట్టింది. తొవ్విన మట్టిని ఆమెనే గులాబీ కలర్ తట్టలకు ఎత్తిపోసింది. వెనకసిరి గిట్ల నెత్తి మీద సుట్ట పెట్టుకుంటే ఓ మనిషి తట్టెత్తినాక ఎత్తుకపోయి ట్రాక్టర్ ట్రాలీ ముంగట్ నిలబడ్డది. అటెంక శోభక్క కూడా జేసీబీ బొక్కన మీద కొబ్బరికాయ వగలగొట్టి పని మొదలు పెట్టింది. ఈడ ఇట్లా నడిచిందా? మెదక్ జిల్లాల డిప్యూటీ స్పీకర్ పద్మక్క కూడా చెర్ల పనికి పోయింది. సేమ్ టు సేమ్ గిట్లనే తతిమ మంత్రులు ఎమ్మెల్యే సార్లు కూడా ఆళ్ళ నియోజకవర్గాలల్లా చెర్ల మట్టి ఎత్తిపోసుడు పనులు సురువు చేసిర్రు. ఇక పనులన్నీ ఓడిసిపోయి మంచిగా నీళ్ళు వచ్చినాక చెరువు కట్ట పొడుగుతా మర్చిపోకుండా ఈత చెట్లు పెట్టుర్రి. కేసీఆర్ సార్ చెప్పినట్టు మంచి ఈతగలు తాగచ్చు. చిన్న పోరాగాలు ఆడిన అందమే పాడిన అందమే, ఏం చేసినా ముద్దుగా అనిపిస్తుంది కదా. గా బల్లేందో చేసిండ్రట చూడుండ్రి. మీరు కూడా గిసొంటి మీ పోరాగాళ్ళకి నేర్పియండి. ఏడాది చదివిన చదువులన్నీ కోసకొచ్చినాయి కదా. ఇక ఏడజుడు బడి ఏడాది పండుగలు మస్తుగా నడుస్తున్నాయి. ముందుగాల మా ఊరు ఖమ్మంలున్న బుడ్డ పొరగాన్ల బల్లే చూడుండ్రి. అబ్బా, చిన్న చిన్న కాళ్ళు రెక్కలు తొడిగిట్లా ఎగురుతుంటే ఎంత ముద్దొస్తున్నారో కదా. ఇగో ఈ సిట్టి తల్లులు కూడా మస్తు ఎగురుతున్నారు. పావురాళ్ళ లెక్కనే ఉన్నారు కదా. ఇగో పోరగాన్లు డాన్స్ చేస్తే ఆగక సార్లు కూడా వేసిండ్రు.
గిట్ల మా ఊళ్ళే మంచిగా అయిందని చెప్తే మా దోస్తుగాడు ఎంబటే వాళ్ళూరు హైదరాబాద్ రమ్మని భాష్యం స్కూల్ కాడ కూడా గిసొంటిదే జరుగుతుంటే తీసుకుపోయి చూపెట్టిండు. ఇగో చూడుండ్రి ఆడెట్లా పండుగ చేసుకుంటుర్రో. ఆడనే పక్క వాళ్ళలు కూడా బడి పండుగ చేసుకుంటుర్రు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లా. గిట్లా పాటలే కాదు నాటికలు కూడా వేసిండ్రు. జానపద పాటలకు కూడా డ్యాన్స్ చేపించిండ్రు సార్లు. మరి గిట్లా చిన్న పొరగాళ్ల బళ్ళనే కాదు కాలేజీలో కూడా గట్లనే ఏడాది పండుగలు చేసుకున్నారు. ఇగో గిదే హైదరాబాద్ లా ఓ కాలేజ్ లో చూడుండ్రి పడుసు పోరగాళ్ళు ఎట్లా ఎగిరిన్రో, ఎట్లా పాడినరో, ఎట్లా ఆడినరో. ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి కదా. గిట్లనే మీ దిక్కు కూడా ఏడన్నా బడి పొరగాళ్ళ పండుగలు అయితే మాకు చెప్పుండ్రి, మేము వచ్చి చూస్తాం, సరేనా? దేవుడు వరం ఇచ్చిన అయ్యవారు అడ్డం పడేటట్టు చేస్తున్నారు సర్కార్ ఆఫీసర్లు. పెద్దసారు ఇచ్చిన పింఛన్లు ముసలోళ్ళకి ఇచ్చేందుకు అరిగోస పెడుతున్నాడు. చూడండి గాడేం జరిగిందో. అరే ఈ ఆఫీసర్లు అందరు కలిసి దేవునసంటి మన ముఖ్యమంత్రి సార్ పేరు జరగొడుతున్నారు. ఇగో ముసలోళ్లకు ముడిగోళ్లకు ఆసరా కావాలని పింఛన్లు పెంచితే మా అల్వాళ్ళ వాళ్ళకి ఇచ్చే పింఛన్ల కాడ చూడుండ్రు ఎసంటి తిప్పలు పడుతున్నారో. అందరికి ఇట్లా చెట్ల కింద కూడా లొలి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియాలంటే కోపంగా ఉన్నా మంచిదే. మా పెద్దమ్మ చెప్తుంది. మా ఊర్లో తుక్కపల్లి ముసలింతా చచ్చిపోయారు. పొట్టుగాలు వచ్చి కూర్చొని సాతకాలు కొంత 1000 రూపాయల కాస పడుకొని చచ్చిపోతున్నారు. కోడళ్ళు కొడుకు గంచిపోయాక 1000 రూపాయల కాస పెట్టుకొని గట్లనే చేస్తున్నారు. కానీ ఈ ముచ్చట చెప్పవా? మనోళ్ళు ఇంటరాట పింఛన్లు ఏమంటే ఏమంటున్నారు? చచ్చిపోయినాడు, ఎప్పుడో చచ్చిపోయినా సర్టిఫికేట్ తీసుకురా పెట్టు మా చేతులు ఏరికలు తెచ్చి పెడతాం. ఎవరిని లేపాలా? మేము ఎవరిని లేపమంటే ఎవరిని అడిగమంటాం. సర్టిఫికేట్ తీసుకురా ఇస్తాం. ఇగో మా తాతమ్మనైతే జరంత నిమ్మలగానే చెప్తుంది. 7 గంటలకు కూర్చున్నాం, ఆకలి అవుతుంది, ఏం చేయాలి? సత్యం ముసలానికి మాకు బ్యాంకు 200 పింఛన్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చింది. మాకు ఇగో పాత బుక్కులు ఉన్నాయి బ్యాంకి. ఇన్నరానయ్య మా వాళ్ళ గోస. ఈ ముచ్చట మీద మా ఊరు పరస్పరం కొంతమందిని కలిసిపోయి కూడా అడిగినాం, కానీ లెక్క చేస్తలేరు. మరిగా పెద్దోళ్ళు చూస్తారనే ఇగో ఇప్పుడు చెప్తున్నాం. చూడాలా మరి ఏం చేస్తారో. ఇవాళ మీకు ఒక విచిత్రమైన వార్త చెప్తా ఇనుండ్రి. మనుషులకు పెళ్లి చేయంగా చూసిండ్రు కానీ చెట్లకు పెళ్లి చేయంగా చూసిండ్రా? చూడలేదు కదూ, గందుకే ఈ వార్త పట్టుకొచ్చిన చూసి మురవండి. ఇగో మీరు ఇంతవరకు ఎన్ని తీర్ల పెళ్లిళ్ళు చూసిర్రో ఏందో గాని మా ఊళ్ళో జరిగిన పెళ్లి మాత్రం అన్నిటి తీరుండది. ఇగో ఇదే మా ఊరు, మెదక్ జిల్లా హుస్నాబాద్ కాడున్న కొస్నూరు మా ఊరు. ఇగో మా ఊరోళ్ళంతా పెళ్లికి బయలుదేరిర్రు. ఈ అంపులను ఎదుర్కొనే తందుకు పోయి పిల్ల దిక్కు నుంచి కొందరు, పిల్లగాన్ దిక్కు నుంచి ఇంకొందరు వచ్చి గిట్ల కూసొని అన్ని తీర్ల మర్యాద చేసుకుంటారు. అందరినీ చూపెట్టిరు గాని అసలోళ్ళు పిల్లేది పిల్లగాడేది అనుకుంటుర్రు కదా. ఇగో పిల్లగాడు తయారైతున్నాడు చూడుర్రి. చూసిర్రా ఎట్లున్నాడు పిల్లగాడు? షెట్టుకు ఊగులాడబడ్డా ఏంది అనుకోకుర్రి. ఇగో ఈ షెట్టే యాల్టి పెళ్లి పిల్లగాడు. ధోతి అంగి దాని మీద తువ్వాల మంచిగున్నది కదా. మరి పిల్లని కూడా చూస్తారా? ఇగో ఈమె పిల్ల. ఈ పిల్ల కూడా షెట్టే, షీరా జాకెట్టు అన్ని కుదిరినాయా? మంచిగున్నది కదా ఇద్దరు జంట. గీ మామిడి షెట్లదే పెళ్లి.
అటు పక్కున్న పిల్లగాని చెట్టుకు ఇటు దిక్కున్న పిల్లకు పెండ్లి. మరి పెండ్లేంది దీని ముచ్చటేందని మీరు తలకాయ గోక్కోకుర్రి. ఇగో మా పెద్దయ్య చెప్తాడు ఇనురి. పూజ చేసినాకనే మనం ఫలం తినాలి. అది ఇట్లా పెద్దల నుంచి చెప్పిన మాట అన్నది. చెట్టు లోపల కూడా భగవంతుడు ఉంటాడు. కింద ఏళ్ళు ఉంటాయి కానీ మీద పూత వస్తుంది, మీద ఫలం ఇస్తుంది. అది భగవంతుడు సోరిపోయి ఉంటుంది అనుకో చెట్టు కూడా. మరి ఈ శెల్క గల్లైనా మా అన్న కూడా చెప్తాడు దీని ముచ్చటేందో, అది కూడా ఇనురి. 2 చెట్లు ఉన్నాయి, వాటికి పెళ్లి చేసినాము. అవి ఎల్లకాలంగా ఉండాలని చేసినాము. ఇన్నరా గదన్నట్టు ముచ్చట. గిట్లా చెట్టుకు పెళ్లి చేసుడు మా ఊళ్ళో ఎప్పటి నుంచో ఉన్నదే. గివన్నీ మంచిగానే చెప్పిర్రు, పెళ్లి చేసింది అంటుర్రు. మరి భోజనాలేవి అని అనుకోకుర్రి, అవి కూడా పెట్టిర్రు. మరి చూసిర్రు కదా మా ఊళ్ళో చెట్ల పెళ్లి. మరి నాకు ఆకలైతున్నది, ఇంత తినాలి కదా. మన కొమరెల్లి మల్లన్న జాతర జోర్దార్గా జరిగింది. డప్పు సప్పులు, శివాలుగుడు, నిప్పుల గుండ మీద నడుచుడు, అబ్బా ఎంత మంచిగా అనిపించిందో. ఆ పోయినోళ్ళకు పోనోళ్ళకి వార్త వేస్తున్నాం. మీరు కూడా చూసి మల్లన్నకు దండం పెట్టుకోండి. మా కొమరెల్లి మల్లన్న ఎరికే కదా. అబ్బో మల్లన్న తెల్వనోళ్ళు ఉంటారా? వరంగల్ జిల్లా చెర్యాల మండలంలో బండసోరకెల వెలిసి 7 లోకాల మహిమలు చూపెడతాడు మా మల్లన్న. అందుకనే మా మల్లన్న బ్రహ్మోత్సవాలు జోర్దారుగా నడుస్తున్నాయి. ఎక్కడెక్కడి జనం అంతా వచ్చి మల్లన్నకు మొక్కులు అప్పచెప్పి వాళ్ళకేం కావాలనో మొక్కుకుంటున్నారు. ఇక ఆ పండుగల ఆఖరి నాడైతే చెప్పద్దు పొన్రి, బోనాలు, పట్నాలు, మల్లన్న పూనకాలతోటి కొమరెల్లి గుట్టంతా మార్మోగుతుంది. ఇక ఆఖరి రోజు ఉండే వాటిల్లా ఇగో నిప్పులు దొక్కుడు కూడా ఉంటది. నా కోరిక తీరిస్తే మల్లన్న ఇక్కడికచ్చి నిప్పులు దొక్కుతానని మొక్కుకునేటోళ్ళు ఇప్పుడు నిప్పులు దొక్కి మంచు నిమ్మలం చేసుకునేటోళ్ళు ఇగో గిట్లా భగభగ మండే నిప్పులకెళ్ళి అటవతల నుంచి ఇటవతలకి ఉరుకుతారు. ఇగో గిట్ల కొందరు నడవంగా సల్లారిన అగ్నిగుండం మీరికెళ్ళి కూడా నడిచేటోళ్ళు ఉంటారు. గాని అబ్బో దేవునికి కోపం వస్తది అనుకునేటోళ్ళైతే నడి నిప్పులకెళ్ళే నడుస్తారు. ఇగో చూడుర్రి, పోలీస్ అన్న కూడా మొక్కుకున్నట్టున్నాడు. ఇగో గిట్ల నడిస్తే మనసుకెంత నిమ్మలం ఉంటదో ఇగో వీళ్ళు చెప్తున్నారు. ఈనుండ్రి, ఇక్కడికి నా చిన్నతనం నుంచి వస్తున్నా, మా తల్లిదండ్రుల నుంచి చాలా ఆనందంగా ప్రతి సంవత్సరం చేసిన కొద్ది ఇంకా ఆనందం అనిపిస్తుంది. నేను ఈ అగ్నిగుండంతో పాటు 5వ సంవత్సరం, ఇది 5వసారి, చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఇక ఈ పండుగలకు ఒగ్గోళ్ళు, గొల్ల, కొరుమలు గిట్ల సబ్బండ జాతి తీరొక్క ఏషం గట్టి సంబరాలు చేసుకున్నారు. ఈడికి వచ్చేటోళ్ళ కంటే గీ ముచ్చటేం కొత్తది కాదు గాని రానోళ్ళు కూడా ఉంటారు కదా, ఒక్కసారి చూసి సంబరపడుర్రి. మళ్ళొచ్చే ఏడు మాత్రం మరిచిపోకూడదండ్రి. కారులో సికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిదానా, నీ బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? అబ్బా మస్తు మంచిగా పాడుతున్నా కదా, గింతదానికే నేను మస్తు మురుస్తున్నా. ఖమ్మంలో ఓ మనిషి అచ్చం ఘంటశాల లెక్కనే పాడుతుండ్రు. మీరు కూడా ఓ పాలు చూడండి. ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మోసిన ఏకాంతములో తోడకరుండిన అదే భాగ్యమో. పెద్ద మనిషి వాడతా అంటే మీకు ఎవరు యాదికి వస్తారు? జర పెద్ద మనుషులకు ఎరకాకి మనిషి ఎవరు? గాయననే పాత సినిమాలల్లో తెంపు లేకుండా పాటలు పాడిన ఘంటసాల
ఇక ఆయన చచ్చిపోయిండు కానీ ఆయన వాడిన పాటలు పట్టుకొని బతుకుతున్న ఈ పెద్ద మనిషి పేరు దేవిప్రియ. ఇక ఖమ్మంలో మా ఇంటి పక్క పొంటే ఉంటాడు. ఇక ఈయన ఘంటసాల పాటలు పాడుతా అంటే అప్పట్లో పోరగాన్లు మస్తు మురుసుకుంటా డాన్సులు చేసేటోళ్ళు. నిజంగానే ఇక ఘంటసాల వచ్చి పాటలు పాడుతున్నదా అని అనిపించేదట. ఇక సినిమా పాటల మీద ఉన్న కాయిస్తోటి ఇంకో 4-5 ఎమ్మటేసుకొని ఊర్ల పొంటికి పోయి తిరుక్కుంటా మంచిగా పాటలు పాడించేటోడు. ఇక ఇట్లా పాటల మీద సోకుతోని సర్కారు నౌకరొస్తే కూడా వదిలిపెట్టిండంటే పాటల మీద పాయిరం చూడు రే ఎట్లున్నదో. అందుకే ఇక దేవిప్రియన్ మేము ఖమ్మం ఘంటసాల అని పిలుచుకుంటాను. కోమల కవితాధారా ప్రేమ సుధా మనోహర తారా నా మధుర సితారా ఇక ఏడగింతంత మీటింగ్ జరిగితే చాలు ఇక ఈయనతోనే పాటలు పాడించుకుంటోళ్ళు ఎవరైనా. మెచ్చుకొని ఇచ్చిన ప్రైజులు అయితే ఇంట్లో పెట్టేందుకు జాగా సరిపోక ఇక ఇట్లా బత్తాలల్లా గుట్టి పెట్టిండు. మరి గిసొంటి మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడో అరుచుకోవాలి కదా. ఇక చూడండి పెంకుటింట్లా గింత తర్రలా 2 ఆల్మొగలు ఎట్లా బతుకుతున్నారో పాపం. ఇక పూట గడిచేందుకు కూడా ఇట్లా చెట్టు కింద చెప్పులు కుట్టుకొని ఇక ఇంటి నెల తీస్తున్నాడు. మరి ఇక ఏం చేస్తాం, రాత గట్ల రాసి పాడాయండి దేవుడు. ఇక అచ్చిపోయేటోళ్ళు ఆయన పాటలిని ఇన్ని షాయనీళ్ళు ఆపించి పోతారు. సన్మానాలు చేశారే కానీ ఆర్థికంగా నాకు మాత్రం ఎవరు నాకు సహాయపడి నా యొక్క క్యారియర్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. నాకు పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులైన ప్రభుత్వమైన వారి యొక్క సహకారం నాకు కనుక అందించినట్లయితే భవిష్యత్తులో నేను వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా ముందు నా యొక్క క్యారియర్ని నేను అభివృద్ధి చేసుకోగలనన్నటువంటి నమ్మకంతో నేను జీవిస్తున్నాను. ఇగో ఈ అన్న ఏదో చెప్తాడట ఇనుర్రి. నాకు 40 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి ప్రియమైనటువంటి మంచి మిత్రుడు. ఏ ఫంక్షన్ దగ్గర నేను హాజరవుతుంటా. ఘంటసాల పాటలు అంటే చెవులు కోసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ ఘంటసాలను మైమర్పించేటువంటి మహాగాయకుడైనటువంటి ఖమ్మం పట్టణ ఘంటసాల దేవిప్రియ గారికి చేయూతనివ్వవలసిందిగా కోరుచున్నాం. అయినరా ఇట్లా ఇక తెలంగాణ కళాకారులను ఆదుకుంటేందుకు సర్కారు సంఘం పెట్టింది కదా. మరి ఆ సంఘపోళ్ళు ఖమ్మం ఘంటసాలకు ఇక ఇంత సాయం కావాలని మా ఖమ్మం పబ్లిక్ అంతా ఇక కోరుకుంటాను. మరి ఇక అటంక ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి. ఉంటాము. ఊరగాళ్ళంతా పరీక్ష పడ్డారు. రాత్రిపూట తెంపు లేకుండా చదివి తెల్లారంగా పోయి పరీక్ష రాసేస్తుండ్రు. పోరగాళ్ళకే కాదు పెద్ద మనుషులు కూడా పరీక్ష రాస్తున్నాడు కదా. ఎందుకో చూద్దారండి. ఓ దిక్కు 11వ తరగతి పోరగాళ్ళకు పరీక్షలు నడుస్తుంటే వాళ్ళ అవ్వాయిలు కూడా పరీక్షలు రాయబోతున్నారు. ఇక్కడ చూడుండ్రి లైన్ పెట్టి కూర్చొని ఎట్లా రాస్తున్నారో పరీక్షలు. నెత్తికి తువాలలు లుంగిల మీదనే వచ్చి పరీక్షలు రాస్తున్నారు కొందరు. అబ్బా ఈ అమ్మలక్కలను చూడుండ్రి ఎంత ముద్దుగా ఒగోళ్ళు నడుకుంటా పరీక్షలు రాస్తున్నారో. బల్లే జాగా సరిపోక కొందరు బయటకి ఇట్లా కుర్చీలు వేసుకొని కూర్చొని రాస్తున్నారు. మరి వీళ్ళు ఏం పరీక్షలు రాస్తున్నారు, పాస్ అయినాక ఏం చేస్తారని పరీక్షను మాత్రం కాకుండ్రి. ఈ అన్నను అడుగుదాం ఏం చెప్తాడో. అన్న చెప్పే. నాకు అప్పుడు చదువుకుందాం అంటే మా అమ్మ ఇట్లా చనిపోయింది, అప్పుడు చదువుకోలేదు. ఇప్పుడు నాకు చదువుకోవడానికి సాక్షి భారత్ వాళ్ళు చదువుకోవడానికి నేర్చుకోమని అన్నారు. గదన్నట్టు ముచ్చట. ఊర్ల పొంటి పెద్దోళ్ళకు రాత్రిపడి చెప్తారు కదా, ఆ గంట పాస్ అయ్యేందుకు గిట్లా పరీక్షలు రాస్తున్నారు అన్నట్టు. గిట్లా చదివినందుకు ఏమన్నా ఫాయిదా ఉన్నదో లేదో ఈ అక్కని అడుగుదాం. రోజు పొద్దున్న దాకా పనికి పోయినాం కాబట్టి పూర్తిగా మాకు ఏ అవగాహన లేదు కాబట్టి మేము ఉపాధి హామీ పనికి పోయినా కూడా ఏ పని గురించి అయినా తెలుసుకోవాల్సి వస్తుంది. మేము పొదుపు సంఘాలు చేసుకొని కూడా పేర్లు ఏదైనా తెలుసుకుంటున్నాం అన్నట్టు. అన్ని అవగాహనలకు మాకు పూర్తి స్థాయిలో తెలుస్తున్నాయి. ఏ విషయమైనా మేము తెలుసుకోగలుగుతాం. వీళ్ళంతా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పక్కపొంటున్న ఊరోళ్ళు. వీళ్ళ దాంట్లో కొందరు 15వ తరగతి 13వ తరగతి దాకా చదువుకోవాలని అనుకుంటున్నారు. కొలువుల మీద ఆశతోని కాదు కానీ ఇంత పైసల లెక్క తెలుస్తుంది, పోయే కాడ వచ్చే కాడ బస్సుల బోర్డులు చదవచ్చు, నలుగుట్ల పెద్దరికం వస్తుందని చదువుతున్నారు. ఇంటామే చదువుకుంటేనే కదా ఇంట్లో ఇంత దీపం వెలిగేటిది. అయ్యా వాళ్ళ చదువులు చూసి వీళ్ళ ఇంట్లో పోరగాళ్ళు కూడా మంచిగా చదువుడు సురువు చేసినరట. ఇక వీళ్ళని చూసినాక చదువురాని పెద్దోళ్ళంతా రాత్రి పడుకు పోవుడు ఖాయంగా కొడుతున్నది పో. చూశారు కదా వార్తలు మంచిగా ఉన్నాయి కదా. ఇక నేను ఉంటా.